దీన్ని మేము ఇప్పుడు ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పైపులు తీసేయాలండి. ఫస్ట్ ప్రాణాలు ముఖ్యం. ముంపు అంటే ఇక ఉంటుంది, రేపు పోతుంది, ఒక 4 నెలలు ఉంటుంది. ముందు పైపులు తీయాలండి. ప్రాణాలు పోతున్నాయి, చిన్న చిన్న పిల్లలకు ప్రాణాలు పోతున్నాయి. చనిపోవడం కాకుండా యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది కాళ్ళు చేయలేని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ప్రూఫ్స్ కూడా మీకు ఇవ్వమంటే నేను పెట్టేస్తాను. ప్రధానంగా ఈ పైపులు తీసేయాలండి. మెయిన్గా ముంపు వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ ఎత్తరా ఏరా అది వాళ్ళ ఇష్టం. ఇక ఎన్నో 5,000 కోట్లు 6,000 కోట్లు నగరానికి వచ్చినాయని చెప్పారు అప్పుడు స్మార్ట్ సిటీ ఫండ్స్. మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకుల సమస్యల వాళ్ళ అంతర్గత విభేదాలతో మళ్ళీ వాపసు పోయినని చెప్పని మాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం. సరే అవి పోనీ, అవి వస్తాయి రాకుండా అనేది మాకు సంబంధం లేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, మా సమస్య ఏంటంటే పైపులు తీసేస్తే ప్రాణాలనే మిగులుతాయి, పబ్లిక్ ప్రాణాలు మిగులుతాయి. కాళ్ళు జైలు ఇవ్వకుండా ఎవరి కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇవి దయచేసి తీయాలండి. మేము త్వరలో కూడా దీని గురించి అఖిలపక్ష సమావేశం ఉద్యమం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. మద్దపీటోడు కాదు, ఒక 10 days కొన్ని ఉద్యమం కూడా చేసే ఆలోచనతో మేము ఉన్నాము. దయచేసి మీరు మీ మీడియా తరఫున మేము, మీ ఆర్టీవీ తరఫున మేము ప్రభుత్వానికైనా పాలకులకైనా అధికారులకైనా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పైపులు త్వరిగతిన తీసి ప్రజల ప్రాణాలను కాపాడండి. అంత దయచేసి. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు ఒక 5-6 కూడా చనిపోయారంటే విలువైనటువంటి ప్రాణాలు. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా 1,50,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పైపుల వల్లనే దాదాపు చనిపోయినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ అయ్యి అనేక మంది చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని కుటుంబాలు ఇక్కడ చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళే చనిపోతున్నప్పుడు ఆ కుటుంబం కూడా మొత్తం అనాథగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో అప్పుడు మాత్రమే పైపులు ఉండాలి. అప్పటి వరకు ఈ పైపులు మొత్తం ఇక్కడ నుండి తొలగించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.